వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకి రాగలను. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్. ఇక ఈ నెల ఫిబ్రవరిలో మీ అందరికీ కూడా మే నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు రూములు విడుదలవుతున్నాయి. వాటికి సంబంధించిన వివరాలు చెప్తాను, ఒక్కసారి చూడండి మీరు. ఈ నెల ఫిబ్రవరి 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా మే నెలకి సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు అయినటువంటి సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన ఈ సేవా టికెట్లన్నీ ముందు గడప దర్శనం టికెట్లు అని పిలుస్తామండి. వీటికి సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి. వీటిలో ముందుగా మీరు పాల్గొనాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 18 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఆధార్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐలు అయితే పాస్పోర్ట్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోవచ్చు. 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది. అమౌంట్ పే చేసి టికెట్ని మీరు కన్ఫర్మ్ చేయగలరు. అయితే గతంలో ఎవరైతే ఈ సేవలో సెలెక్ట్ అవుతారో తిరిగి 180 రోజులు గ్యాప్ ఉంటేనే రెండోసారి మీరు సెలెక్ట్ అవుతారు. కాబట్టి సెలెక్ట్ అయిన వారు మీరు పాల్గొనండి, కానీ రెండోసారి సెలెక్ట్ అవ్వడం అనేది కష్టమే. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. ఇక సెకండ్ పాయింట్ ఏమిటి అంటే, ఈ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకు మే నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్లు అయినటువంటి కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు విడుదలవుతున్నాయి. వీటిని డైరెక్ట్ ఆర్జిత సేవ టికెట్లు అని మనం పిలుస్తాము. ముందుగా దీనిలో సేవలో పాల్గొని ఆ తర్వాత దర్శనం చేసుకుంటాము. అలాగే కళ్యాణము మీకు 1000 రూపాయలు ఉంటుంది, 2 వ్యక్తులు పాల్గొనవచ్చు. మిగతా 3 కూడా అనగా ఆర్ష బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ ఇవన్నీ కూడా మీకు 500 రూపాయలు ఉంటాయండి. ఒక్కొక్కరుగా కూడా మీరు ఈ టికెట్లు వేసుకోవచ్చు. కళ్యాణం అయితే ఖచ్చితంగా 2 వ్యక్తులు వేసుకోవాలి. ఈ సేవలో కూడా మీరు పాల్గొనాలి అంటే మీరు గతంలో ఇది బుక్ చేసుకుంటే తిరిగి 90 రోజుల గ్యాప్ ఉంటేనే రెండోసారి మీటిని బుక్ చేసుకోగలరు. కాబట్టి మీ ఆధార్ నెంబరు, మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ 90 రోజుల్లో రెండోసారి రిపీట్ అవ్వకూడదు. దయచేసి మీరు ఈ విషయాన్ని తెలుసుకోగలరు. వీటిని మనము డైరెక్ట్ ఆర్జిత సేవా టికెట్లు అంటాము. ఓకేనా అండి? ఇక అదే రోజు అనగా 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు మే నెలకి సంబంధించి డైరెక్ట్ వర్చువల్ పార్టిసిపేషన్ దర్శన టికెట్లు రిలీజ్ చేస్తారండి. వీటిని మనము 500 రూపాయల టికెట్లు అనే పిలుస్తాము. అయితే వీటిలో మీరు సేవలో పాల్గొనలేరండి, కేవలము దర్శనం మాత్రమే చేసుకోగలరు. మీరు సేవ అనేది ఎస్వీబీసీలోను లేదా ఇతర సోషల్ మీడియా ఛానల్స్లో మీరు చూడవచ్చు. దర్శనం మటుకు 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి మీరు దర్శనం చేసుకోగలుగుతారు. ఈ వర్చువల్ పార్టిసిపేషన్ దర్శనం టికెట్లను మీరు ఒకరైనా బుక్ చేసుకోవచ్చు, లేదా 10 మంది, 20 మంది, 30 మందిగా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. దీంట్లో ఉన్నటువంటి లాభం ఏంటంటే, మామూలుగా 300 రూపాయల టికెట్లు బుక్ చేసుకుంటే ఒక బుకింగ్లో 6 టికెట్లు బుక్ చేసుకోగలం. కానీ దీనిలో అయితే మీరు దాదాపు 20, 30, 40 టికెట్లైనా బుక్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? ఇక మరొక అప్డేట్. ఈ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకు మే నెలకి సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల చేస్తారు. ఈ టోకెన్లు ఫ్రీ అండి, దీనికి ఎటువంటి డబ్బులు మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఈ టికెట్లు మీరు బుక్ చేసుకోవాలి అంటే మీ ఆధార్ కార్డు, ఈమెయిల్, అలాగే మొబైల్ నెంబరు 3 కూడా కనీసము 90 రోజులు గ్యాప్ ఉంటేనే రెండోసారి బుక్ చేసుకోగలరు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా అనగా 18 నుంచి ఎవరైనా కూడా బుక్ చేసుకోగలరండి. దయచేసి విషయం మీరు తెలుసుకోండి. వీటిని ఫ్రీ టికెట్లు అంటారు. కేవలము 2 నిమిషాల్లోనే టికెట్లన్నీ కూడా అయిపోతాయి. రోజుకి కనీసము 750 నుంచి 1000 టికెట్లు దాకా రిలీజ్ చేస్తారండి. దయచేసి విషయం మీరు తెలుసుకోండి. ఇక 23వ తారీఖున ఉదయం 11 గంటలకు మే నెలకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ టికెట్లు అయితే విడుదల చేస్తారు. వీటిని బ్రేక్ దర్శనం టోకెన్లను కూడా మనము పిలుస్తామండి.
10,000 రూపాయల డొనేషన్ మీరు పే చేయాలి. సపరేట్గా 500 పే చేస్తే ఒక టికెట్ బుక్ చేసుకోగలరు. అదే రోజు మీకు 11 గంటలకి రూములు కూడా విడుదల చేస్తారండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే గనక ఈ టికెట్లు బుక్ చేసుకుంటారో వారు రూములు కావాలి అంటే ఖచ్చితంగా 2 టికెట్లు మీరు ఆన్లైన్లో బ్రేక్ దర్శన్ టికెట్లు బుక్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీకు 2 వ్యక్తుల పేర్లు ఉండాలి. సింగిల్ పర్సన్కి రూము ఇవ్వరు. దయచేసి విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఫిబ్రవరి 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు మే నెలకి సంబంధించి వయోవృద్ధులు, వికలాంగులు, మెడికల్ కేసెస్ వాళ్ళ టికెట్లు విడుదల చేస్తున్నారండి. ఇవి కూడా ఫ్రీ, ఉచిత దర్శనం టికెట్లు కాబట్టి 2 నిమిషాల్లోనే ఇవి కూడా పూర్తిగా అయిపోతాయి. రోజుకి కనీసం 1000 టికెట్లు అయితే విడుదల చేస్తారండి. అలాగే వయోవృద్ధులు అనగా 65 ఆపై దాటిన ఉన్నవారు మాత్రమే వయోవృద్ధుల కోటాలో బుక్ చేసుకోగలరు. ఇక మీకు డిపెండెంట్గా మీ భార్యను అలౌ చేస్తారు. ఇక వికలాంగులు అయితే 20% డిజేబిలిటీ సర్టిఫికేట్ని స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు ఇష్యూ చేసింది మీరు తీసుకొని పెట్టాలి. అలాగే మెడికల్ కేసెస్ వాళ్ళైతే కిడ్నీ అనాలిసిస్ అంటే కిడ్నీ డయాగ్నాలిసిస్, ఓపెన్ హార్ట్ సర్జరీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషను ఇటువంటి డిసీజెస్ మీరు వీటి ద్వారా ఉన్నటువంటి సర్టిఫికేట్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్లు అన్నీ మీ ఆధార్ కార్డ్తో సహా మీరు బిలో 1 MBలో మీరు ఫార్మాట్లో రెడీ చేసి పెట్టుకొని, జేపీజీ ఫార్మాట్ కానీ పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ రెడీ చేసి పెట్టుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకోండి. ఇక మరొక అప్డేట్ ఏమిటి అంటే మే నెలకి సంబంధించి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్లను మీకు ఈ నెల ఫిబ్రవరి 24వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అయితే ఈ టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే కనీసం మీకు 30 రోజుల గ్యాప్ ఉండాలి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. మీ ఆధార్ కార్డు, మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు 30 రోజుల్లో రెండోసారి రిపీట్ అవ్వకూడదు. అలాగే ఇందాక నేను చెప్పిన వయోవృద్ధులు, వికలాంగుల టికెట్లు కూడా 90 రోజుల గ్యాప్ ఉండాలి. దయచేసి తెలుసుకోండి. అలాగే ఇక ఫిబ్రవరి 24వ తారీఖున మధ్యాహ్నము మీకు 3 గంటలకు మే నెలకి సంబంధించి తిరుమల, తిరుపతి, తలకోన రూములు ఆన్లైన్లో విడుదల చేస్తారు. అయితే రూములు బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు ఆన్లైన్లో ఏదో ఒక దర్శన్ టికెట్ కంపల్సరీగా ఉండాలి. అది ఏ టికెట్ అయినా పర్లేదు. ఎలక్ట్రానిక్ లకిడి పైన, ఆర్జిత సేవ, అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగులు ఈ కోటాలో ఏదైనా పర్వాలేదు. 300 రూపాయల టికెట్, 500 రూపాయల టికెట్, ఏదో ఒక టికెట్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి. దయచేసి విషయం మీరు తెలుసుకోండి. ఇక ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా 2 వ్యక్తులకి టికెట్ ఉండాలి. ఒక సింగిల్ పర్సన్కి ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవడానికి లేదు. 2 వ్యక్తుల పేర్లు ఖచ్చితంగా మీరు బుకింగ్ చేసుకునేటప్పుడు ఆన్లైన్లో టికెట్ ఉండేటట్టుగా మీరు చూసుకోండి. ఓకేనా అండి? ఇక ఇవన్నీ కూడా మే నెలకి సంబంధించిన అప్డేట్లు. మీకేమైనా డౌట్ ఉంటే ఈ టీటీ అఫీషియల్ వెబ్సైట్లో ఈ నెల మీకు 16 కానీ 14 కానీ అఫీషియల్ ప్రెస్ రిలీజ్ వస్తుంది. అప్పుడు ఒకసారి చూడండి. అలాగే మీరు మొబైల్ యాప్లో కూడా tt.devastanam.ap.gov.in వెబ్సైట్ ద్వారా కూడా మీరు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. దయచేసి విషయం మీరు అంతా గమనించగలరు. అలాగే ఇక మార్చ్ నెలకి సంబంధించి ఎటువంటి దర్శన్ టికెట్లు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వాళ్ళు ఈ నెల మీ అందరికీ 25వ తారీఖున ఉదయం 10 గంటలకు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు విడుదల చేస్తారు. వీటి ద్వారా మీరు చక్కగా 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. హోమం అనేది అలిపిరి గోశాలలో ఉదయం 9 నుంచి 11 గంటలకు అవుతుంది. 11 గంటలకు మీరు టికెట్ స్కాన్ చేయించుకొని అదే రోజు ఏదో ఒక టైంలో 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక ఏప్రిల్ నెలకి సంబంధించి జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ కూడా ఈ నెల 26, 27 లేదా 25 ఈ 3 రోజుల్లో మధ్యాహ్నము 3 గంటలకు రిలీజ్ చేస్తారు. ఆ డేట్ అనేది అఫీషియల్ ప్రెస్ రిలీజ్ వచ్చాకే నేను మీకు కన్ఫామ్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా అండి? ఇక తిరుమల తిరుపతి స్వామివారికి సంబంధించి ఈ డేట్లన్నీ కన్ఫాము. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అనేది మీకు ఒక 10 రోజుల్లో వచ్చేస్తుంది. ఈ లోపల మీరు సిద్ధంగా ఉండాలి.
ఓకేనా. ఈ రానున్న ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలకు సంబంధించి ఎటువంటి దర్శన్ టికెట్ లేని వారు తప్పకుండా నన్ను మీరు సంప్రదించగలరు. కామెంట్ సెక్షన్లో మీ డౌట్లు ఏమైనా ఉంటే నన్ను అడగండి, మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.